వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. కోవూరు మండలం స్ట్రాబెరీ కాలనీలోని మస్జిద్ ఉలియా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేశారు. మస్జిద్ ఉలియా ఫౌండర్ మత గురువు ఇమ్రాన్ షఫీ జుబేర్ భాషా ఆధ్వర్యంలో రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మత గురువు బోధనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మసీదుకు చేరుకుని రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మన్సూర్, మున్వర్, షాహుల్, బాబర్, నిసర్, చాంద్ బాషా, ఇమాంలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. हाँ मौसम साहब हम नहीं आ रहे ईद मुबारक इलाक दिल्ली पे भाई नती भाई ईद मुबारक नीकू दा रा भाई अंदर ईद मुबारक नूदी मैं बोले ईद मुबारक रमजान ईद मुबारक। खड़े 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 वैसे गाने लीजिए हाँ खड़ा सामने का रफी भाई इधर खड़ा रहमतुल्लाहि व बरकातुहू। आप सभी मुल्क वासियों को, देशवासियों को हम सब की तरफ से कोवूर मुस्लिम वेलफेयर एसोसिएशन की तरफ से आप सबको ईद मुबारक हो। अल्हम्दुलिल्लाह, अल्लाह ताला का शुक्र है जो आज हम सब का ईद है और हम सारे बिरादरान वतन और इस स्टेट के सारे लोगों को मुबारकबाद देता हूँ। अल्लाह ताला सबको खुशहाल ज़िंदगी नसीब फरमाए। आमीन। ఈ కొత్త కమిటీ ఏర్పడి 3 నెలలు 4 నెలలు అవుతుంది. కని విని ఎరగని రీతిలో 30 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో మనం ఈ కన్స్ట్రక్షన్కి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్నడూ లేదు. ఈ గత 100 ఏళ్ల చరిత్ర తిరగ రాస్తే కూడా ఈ 30 లక్షలు అనే మాట ఎక్కడా కూడా లేదు. ఒక్క 3 నెలల్లో మాత్రమే ఈ మన జామియా మసీదు కోవూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్కి అభివృద్ధి చెందాలంటే ఇదే విధంగా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినా ఇంకొకరు వచ్చినా పోటీ పడే తత్వంతో పనిచేయాలి. పోటీ పడాలి. వాళ్ళు వచ్చేసరికి ఇంకోటి డెవలప్ గురించి చేసుకుంటా పోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించి బరియల్గొండకు సంబంధించి ఇప్పుడు దీనికి ఈ పెండాల్స్, షామియాసు, గ్రీన్ మ్యాట్స్, రెడ్ మ్యాట్స్, అట్లాగే దీనికి సంబంధించిన అందరి ఫ్యాన్లు ఇవన్నీ దగ్గరుండి సుమారు ఒక 10-15 మంది వాళ్ళు పోతే వీళ్ళు అట్లా దీనికి సంబంధించిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ అహర్నిశలు కొత్త కమిటీకి సంబంధించిన అహర్నిశలు పనిచేసి ఈరోజు ఈ రంజాన్ జరుపుకునే దానికి వాళ్ళు ఎంతో మాకు సహకరించారు. వాళ్ళకి ప్రత్యేకంగా కమిటీలో ఉన్న వాళ్ళకి, మన కమిటీలో లేకున్నా మనకి సహాయం చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. बोल
ఈ కోవూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారి ప్రశాంతమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మాకు పంచాయతీ తరఫు నుంచి మాకు ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినారు. అలాగే మా కన్స్ట్రక్షన్కి మాకు దానికి తగ్గట్టుగా మేము ఇస్తా అని చెప్పారు. అలాగే మాకు ఏది కావాలంటే దానికి ఈ బరీల్ గ్రౌండ్కి సంబంధించి మాకు లైట్లు లేవమ్మా అంటే లైట్లు ఇమీడియట్లీగా సాయంత్రానికి ఉదయం చెప్తే సాయంత్రానికి వేయించినారు. అలాగే మా మసీదుకి సంబంధించి మసీద్ దగ్గర ముస్లిమ్స్ ఇళ్ల దగ్గర శానిటేషన్ కానివ్వండి, వాటర్ ప్లాంట్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా దగ్గరుండి పంచాయతీ వాళ్ళకి చెప్పి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. అందరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పి వాళ్ళకి ప్రతిరోజు వచ్చి సున్నాలు కుట్టి మొత్తం నీట్గా చేశారు. అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోవూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి. అట్లాగే మనకి ఈ బరీల గురించి సంబంధించి కూడా మళ్ళీ పంచాయతీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. 30 రోజుల ఉపవాస పూర్తి చేసుకుని పవిత్ర రంజాన్ పండుగను ఆత్మకూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి గీతికా ప్రాంతం వరకు ర్యాలీగా విచ్చేసిన ముస్లింలు ఈద్గా ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఈద్గాలో నమాజ్ చదివేందుకు ఆసీనులయ్యారు. ప్రార్థనలు చేసి ప్రపంచ శాంతి కోరుతూ అల్లాని ప్రార్థించారు. ఆత్మకూరుతో పాటు మర్రిపాడు, ఏఎస్పేట దర్గాలోనూ ముస్లింలు పవిత్రంగా రంజాన్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد بارك الله. بسم الله الرحمن الرحيم. الله ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV